డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం ఏప్రిల్ 26, 2025 దేవుని నుండి ఒక సూచన. అపోస్తలుల కార్యములు 18:1. అటు తరువాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కోరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ఈనాటి దైవాంశము అకుల మరియు ప్రిస్కిల్లా. అపోస్తలుల కార్యములు 18:26. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరచిరి. అకుల ప్రిస్కిల్లా అనువారు యూదు వారసత్వం కలిగిన మొదటి శతాబ్దపు వివాహిత క్రైస్తవ జంట. వీరు ప్రారంభ క్రైస్తవ సంఘములో ముఖ్యమైన పాత్రను నిర్వహించిన జంట. వీరిని అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసులో తన తోటి పనివారు అని సంబోధించాడు. వీరు రోమ్కు చెందినవారు. వీరు తొలి క్రైస్తవ సంఘాలను బలోపేతం చేయడానికి ఎంతగానో పాటుపడ్డారు. పౌలు ప్రాణాలను కాపాడటానికి తమ మెడలను వారు పణంగా పెట్టారని వ్రాయబడి ఉంది. అపోల్లో అనే విద్వాంసుడు లేఖనముల యందు ప్రవీణుడైన అతనిని చేర్చుకుని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరిచిన జంట. వీరు కలిసి డేరాలు కుట్టి తమ భత్యమును సంపాదించుకుంటూ పౌలు శీలలకు కూడా ఆర్థిక సహాయమును అందిస్తూ వచ్చిన వారు. వారి గృహమును సంఘ కార్యకలాపములు నిర్వహించుటకై వారి గృహంలోనే మందిరమునుగా వారు వాడుకొనుటకు ఆత్మీయ ఎదుగుదల సంఘాభివృద్ధి కొరకు ఎంతగానో పాటుపడిన వారు. సంఘ బాధ్యతలలో భాగస్వాములైన మాదిరికరమైన జంట వీరు ఏ ప్రాంతంలోనికి వెళ్ళినను అచ్చట శ్రమలు ఎదురైనను వారి విశ్వాసమును కొనసాగిస్తూ సువార్తను ప్రచురించిన వారు. ప్రిస్కిల్లా బోధించుటలోను ఉపాధ్యాయురాలిగాను చాలా విశిష్టమైన పాత్రలను నిర్వహిస్తూ క్రొత్త నిబంధన గ్రంథాలలో అనేక సార్లు ప్రస్తావించబడిన ఆదర్శవంతమైన జంట వీరు. బైబిల్లోని అందమైన పేర్లు గల జంటలలో వీరు కూడా ఒకరు. ఎప్పుడూ ఒకరినొకరు ఎడబాయకుండా, ఏది వారిని విడదీయకుండా పనులలోనూ మనసులోనూ మాటలలోనూ ఏకమై జీవించిన దంపతులు వీరు. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రోమా 16:3-4 క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. దేవుడు మనల దీవించి అకుల ప్రిస్కిల్లల వలె మనము కూడా ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, అకుల ప్రిస్కిల్ల దంపతులు జీవించిన విధముగా మేము కూడా జీవించినట్లుగా నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.